గతంలో మనం కారుమూరి వెంకటరెడ్డి అంటే ఏమంటాం? కారు కోతల వెంకటరెడ్డి, కారబూంది వెంకటరెడ్డి, క్వార్టర్ వెంకటరెడ్డి, హార్పిక్ వెంకటరెడ్డి. తాజాగా నేనేమంటున్నానంటే ఈడు సొల్లు వెంకటరెడ్డి అని అంటాను. ఈడు సొల్లు వెంకటరెడ్డి అని ఎందుకంటానంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి ఆ విషయం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీతోటి ఎవ్వడు పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడతారు గతంలో గురించి కూడా. ఎందుకంటే ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు విలువలు లేవు, ఏమి లేవు. ఆ పార్టీతో ఎవరు కూడా పొత్తు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే మన కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమంటున్నాడంటే మిగతా పార్టీలు మాతో పొత్తు పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాయి, కానీ మేమే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టం లేదు, మేము సింగిల్గా పోటీ చేయాలనేటువంటి ఎజెండా పెట్టుకొని అందుకనే మేము సింగిల్గా పోటీ చేస్తున్నాం. మేము కానీ డోర్లు తెలిస్తే బీజేపీ, జనసేన, అలాగే సిపిఐ, సిపిఎం, అలాగే కేఏ పాల్, జడాశ్రావణ్ లాంటి పార్టీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు మాతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 2024 ముందు ఏం జరిగింది? వీళ్ళనంట ప్రధాని మోదీ గారు పిలిచి మాతో పొత్తు పెట్టుకోమని అడిగితే జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోవడానికి నాకు ఇష్టం లేదని చెప్పేసి బయటకు వచ్చేసాడంట. ఇది మన సొల్లు వెంకటరెడ్డి గారు చెప్తున్న మాట. సరే, నేను చెప్పే కంటే కూడా మన వెంకటరెడ్డి చెప్తే ఇంకా బాగుంటుంది. అసలు ఆ వీడియోలో పూర్తిగా పోయిన తర్వాత దాన్ని కౌంటర్ ఇద్దాం. సో మీరందరూ కూడా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మరి కొంతమందికి రిఫర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన హార్పిక్ రెడ్డి గారు చెప్పేటువంటి సొల్లు పురాణాన్ని ఒకసారి మనందరం కూడా చూద్దాం. అటు నుంచి చేసేది ఏంటంటే మిమ్మల్ని ఎవరు కలుపుకోరని, మీరు కలవమని మీరు అంటున్నారు. కానీ అంటే మేము మమ్మల్ని కలుపుకోరని ఎవరన్నారు? మమ్మల్ని అడిగితే మేము వద్దన్నాం. ఇదే 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాతో పొత్తు అడిగింది. ఇదే 2019 ఎన్నికల్లో పొత్తు అడిగింది. 2019లో మేము గెలిచిన తర్వాత మాకు మంత్రి పదవులు ఇస్తా అన్నారు. 2024 ఎన్నికల్లో కూడా మాతో పొత్తు అడిగారు భారతీయ జనతా పార్టీ. ఈవెన్ వాళ్ళతో పొత్తు ఫిక్స్ అయినా కూడా మళ్ళీ జగన్ గారిని పిలిచి ఆ రోజు పార్లమెంట్లో వెళ్ళి జగన్ గారు కలిసి వచ్చారు. నరేంద్ర మోడీ గారు పిలిచారని చెప్పి పొత్తు పెట్టుకుందామంటే జగన్ గారు వద్దన్నారు. సో మేము ఈరోజు సై అంటే ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు, కమ్యూనిస్టుల దగ్గర నుంచి మీరన్న బీజేపీ దాకా పొత్తుకు రెడీ అయ్యాయి. కానీ మేము సింగిల్గా వెళ్ళాలనేది మా ఆలోచన. ఏంటంట 2014లో పొత్తు పెట్టుకుందామని బీజేపీ వాళ్ళు అడిగారంట. అదే రాష్ట్ర వైబరికేషన్ అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని తెలిసే బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీతోటి అలయన్స్లో మేము వెళ్తున్నామని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పిలిచారు? జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడ మాట్లాడారు? అరే ఏదన్నా చెప్తే వినేటట్టు ఉండాలి. ఎందుకంటే 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలో రావాలనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా కంటే చంద్రబాబు గారి స్టామినా మనకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో మనకు ఉపయోగపడుతుంది అనుకున్నారు. కాబట్టే ఆ రోజు పొత్తుకి బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఆహ్వానించిన మాట వాస్తవ విషయమే. అయితే మీరు పొత్తు పెట్టుకునే కంటే పక్కలేసే వ్యాపారం బాగా చేశారు. ఆ విజయసాయి రెడ్డి లాంటి బ్రోకర్ని అక్కడ కూర్చోబెట్టి పొత్తు పెట్టుకునే కంటే పక్కలేసే వ్యాపారం బాగా చేశారు. సరే, అయిపోయింది. 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించింది బీజేపీ. 2019లో ఒకవేళ అలయన్స్కి వెళ్ళాలని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దూరంగా జరిగింది కాబట్టి ఒకవేళ పోతే పోయిందిలే జగన్మోహన్ రెడ్డి గారితో కలుద్దామని అనుకున్నారేమో. అంటే అది దానికి సైంటిఫిక్ ఆధారం లేదు. నాకు తెలిసినంత వరకు క్రిమినల్ ట్రాక్ చరిత్ర ఉండి ఒక పార్టీ అధ్యక్షుల మీద 16 నెలలు జైల్లో ఉండి ఇంత భారతదేశంలో ఇంత వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పార్టీ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి నాయకుడు ఇంకెవరు లేరు. మీరేదో ఆంధ్రప్రదేశ్లో డప్పాలు కొట్టుకుంటారు కానీ మీరేదో భుజాల మీద మోస్తారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో పొత్తు పెట్టుకుంటే ఆ మురికి, ఆ మైల మనకు కూడా పడిద్ది అనేటువంటి భయం కేంద్ర ప్రభుత్వాల్లో కూడా ఉంది. ఈవెన్ కాంగ్రెస్ డిఎన్ఏనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు. ఓడిపోయినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో పొత్తు పెట్టుకోకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇక కాంగ్రెస్కే పనికి రాకపోతే సిపిఐ, సిపిఎం వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు మీతో పొత్తు పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళి మేము వామపక్షాలు అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళని వెంటబడి కొడతారు. ఎందుకంటే వామపక్ష సిద్ధాంతాలు కూడా, కమ్యూనిస్టు భావాలన్నీ కూడా కార్పొరేటర్ యొక్క బిజినెస్లకు వ్యతిరేకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కార్పొరేట్ సంస్థల్ని ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద
కిడ్ఫోకి తెరలేపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకొని వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్తే ఇక కమ్యూనిజానికి 60 అడుగులు గోతులు కప్పిపెట్టినట్టే అనేది అర్థం వస్తుంది. ఇకపోతే 2024లో ఇది పొత్తు పెట్టుకున్న తర్వాత అంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవాలని అని కేంద్రానికి మోదీ గారు పిలిపించారంట. ఇది సొల్లు పురాణం తగ్గించుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 175కు 175 సిద్ధమని నడుస్తానికి పాపం మోదీ గారికి భయం వేసి అమ్మా మళ్ళీ ఒకవేళ 175 సీట్లు వస్తాయేమో, 25కి 25 పార్లమెంట్లు కొడతారేమో అని పిలిచి మాట్లాడారా. పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సున్నితంగా తిరస్కరించారంట. అసలు పొత్తు అక్కడ కన్ఫామ్ అవుతుంది అనగానే మీ బతుకులు అయిపోయినాయి, మీరు ఓడిపోతారనేది డిక్లేర్ అయిపోయారు. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగిన మరుక్షణం అక్కడ వచ్చిన రిజల్ట్స్ తోటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సింగిల్గా పోటీ చేస్తున్నా గెలుస్తుంది అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు నరేంద్ర మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దగ్గర ఉంది. మీరు సొల్లు పురాణాలు చెప్పటం అంటే పొత్తు పెట్టుకున్నాక మళ్ళీ పిలిపించుంటాడు. కొద్దిగా జాగ్రత్తగా కంట్రోల్లో ఉండు బాబు, కోడి కత్తి గులకరాయి డ్రామాలు వేస్తే లోపల పడేస్తామని చెప్పి బెదిరించడానికి పిలిపించుంటాడు. సిగ్గుండొద్దంటారు. మనం ఏం మాట్లాడుతున్నాం? మన పార్టీ చరిత్ర ఏంది, మన పార్టీ బతుకేంది, మన పార్టీతో ఏమైనా పొత్తు పెట్టుకుంటాడా, మన పార్టీ ఎజెండా ఏంటిది, ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటాడా? వీడంటే గేట్లు తెరవంగానే క్యూలైన నిలబడ్డారంట. అవును, నాకు తెలిసి 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ 14 రోజులతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది. ఎవరో తెలుసా? జడా శ్రావణం, కేఏ పాలు, వీళ్ళతోటి పొత్తు పెట్టుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికే వైసీపీ ముందుకు వేస్తుంది ఒక అడుగు. ఎందుకంటే ఆ 2029లో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, 2024లో మీరు అంటున్నారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవడానికి అసలు ఇంట్రెస్టే లేదని. కానీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని, రాయబారం నడిపించాలని కొంతమంది కాపు సంఘ నాయకుల చేత రాయబారం నడిపించిన మాట వాస్తవ విషయం. ఇది నేను చెప్పింది కాదు. వాళ్ళ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పాడు. ఆ రోజు మేము జనసేనకి మాతో అలయన్స్ అవ్వమని చెప్పేసి మేము ఒక ఆఫర్ పంపించాం. కొంతమంది మధ్యవర్తుల ద్వారా మేము పంపించాం. అయితే వాళ్ళు సున్నితంగా తిరస్కరించారు. ఇది తిరస్కరించడం ద్వారానే మాకు తూర్పు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మేము బాగా దెబ్బతిన్నాము అని సీదిరి అప్పలరాజు చెప్పిన మాట వాస్తవ విషయం. ఇంకా సిగ్గు లేకుండా అసలు మీతో ఎవడన్నా పొత్తు పెట్టుకుంటారా? తెల్లారు లేచిన దగ్గర నుంచి మర్డర్లు, మానభంగాలు, జే ట్యాక్స్లు, లూటీలు, కబ్జాలు చేసేటువంటి ఒక క్యారెక్టర్ లేనటువంటి పార్టీ, ఒక ఎజెండా లేనటువంటి పార్టీ, సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ మీ పార్టీతో ఏమైనా పొత్తు పెట్టుకుంటారా? అదే కారుమూరి వెంకటరెడ్డి కూసే కూతరైనా సరిగ్గా మాట్లాడు. వీటితో వెంపర్లు ఆడుతున్నారంట బీజేపీ వాళ్ళు. ఎప్పుడు వస్తే ఎప్పుడు అన్నతోటి పొత్తు పెట్టుకుందామని చెప్పి. 2019లో వాస్తవానికి వీళ్ళకి ఆ రోజు ఏమన్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, యా పార్టీ అయితే ఏందయా, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, సంతకం పెట్టండి, మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పాడు. 2019 ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత బీజేపీకి సంపూర్ణ మద్దతు వచ్చింది, మేమేం చేయలేము, కానీ మా ఎంపీలు అప్పుడప్పుడన్నా పార్లమెంట్లో అడుగుతారు అని చెప్పేశాడు. ఎప్పుడైనా అడిగారా అంటే ఒక్కరోజు అడిగిన పాపం లేదు. బీజేపీ ప్రతి బిల్లుకి వీళ్ళు సామూహికంగా మద్దతు తెలిపారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేసులు భయం కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, లేకపోతే వివేకానంద హత్య కేసులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో వీళ్ళు సామూహికంగా ఆ రోజు మోదీ గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టారు, ఎక్కడ మద్దతు కావాలంటే అక్కడ మద్దతు ఇచ్చారు. ఇంకా పైపెచ్చు బీజేపీ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే ఏదో ఒక కేసు ఆంధ్రప్రదేశ్లో గెలకటం, అన్న ఢిల్లీకి పోవటం, శాలువ కప్పటం, స్వామివారి ప్రతిమలు ఇవ్వటం, ప్రసాదాలు ఇవ్వటం, డోర్లు ధడేల్మని మూసేస్తారు. ధడేల్మని తెలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి చాలామంది మీడియా క్యూరియాసిటీతో అడిగేది, అబ్బా జగన్ ఢిల్లీ వచ్చాడు కదా, మోదీ గారిని ఏమడిగి ఉంటారని. ఎవరైనా వచ్చి అడిగితే సీదా పాస్ ఉస్కో విజయసాయి రెడ్డి ఆయగా తూ బాత్ కరో అని చెప్పేసి మనోడు వెళ్ళిపోయేవాడు. చిక్కడి చిరునే ఉన్నవి. ఎందుకంటే మనోడు అక్కడ ఏం అనడానికి రాలా, ఆయన గడుక్కోవటానికే టైం చాలా. ఆయన రాష్ట్ర ప్రజల్ని ఏం గడుగుతాడు? 13 కేసులు, ఈడీ కేసులు, 22 ఛార్జ్ షీట్లు, అన్న దేశ చరిత్రలోనే జనగణమన కూడా సరిగ్గా బానకుండా కేసు నమోదైనటువంటి ముఖ్యమంత్రి బహుశా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యంతో ఎన్నుకున్నారు. ఇంకెవరు కూడా ఇటువంటి దౌర్భాగ్యం అంటే క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎవరిని ఎన్నుకోవాలా? సిగ్గుండాలరా నువ్వు, నీ ఉత్త ఉల్ఫా మాటలు మాట్లాడతావు. బీజేపీ అంతా వెంపర్లాడుతుందంట వీళ్ళతో పొత్తు.
మరి ఆ రోజు నిజంగా కానీ అది వాస్తవమే అయితే మరి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించుకోవచ్చుగా, ప్రత్యేక హోదా మాకు ఇవ్వండి, ఎందుకు ఇవ్వరు, మా 22 మంది ఎంపీలు ఉన్నాం, మేము పోరాడుతున్నాం చెప్పి పోరాడొచ్చుగా. ఒక్కరోజు ఫ్లకార్డు పట్టుకున్నారా? పోయి మిథున్ రెడ్డి ఆ రోజు ప్యానల్ స్పీకర్ పదవి తీసుకోవాలా? సిగ్గుండాలి కనీసం. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలను అసలు ఎవరు కన్సిడర్ చేయలేదు. వాళ్ళు మనం ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెడతాడు వాళ్ళ నాయకుడు, ఎందుకంటే వాళ్ళ నాయకుడి మీద ఉన్నటువంటి కేసుల ఎఫెక్ట్ అని చెప్పి బీజేపీ క్లియర్ కట్గా నిర్ణయం చేసుకుంది.